అవునా కదా చెప్పండి మీరు. ఇకపోతే మీరు అందరూ మా సోదరులు మాట్లాడుతున్నారు, చాలా మంది చెప్పారు, ఆయన అన్నయ్య వారు అస్సలు ఇక్కడ చెప్పాలంటే 1200 మంది ఒక యువకులు మన తెలంగాణ బిడ్డలు రోగం వచ్చి చచ్చిపోయి నొప్పి వచ్చి చచ్చిపోయి వాళ్ళు బలిదానం త్యాగం చేశారు. ఎందుకోసం చేశారు? తెలంగాణ కోసం త్యాగం చేశారు. మరి ఆ మహనీయుడు ముందు చూపుతోని ఆర్టికల్ 3 గనక పొందుపరచకపోతే ఈ రాష్ట్ర ప్రజలు 12 లక్షల మంది ప్రాణ త్యాగం చేసినా ఎవ్వరు తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోతుండే, ఆ రాష్ట్రం మనకు రాకపోతుండే. అంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి బిడ్డ మన పెద్ద బిడ్డ రుణపడి ఉన్నది పొంది తీరవలసింది. ఎందుకంటే తెలంగాణలో అనుభవించే ప్రతి పని కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రతి ఒక్క బిడ్డ 4.5 కోట్ల ప్రజలు ప్రతి క్షణం తలుసుకుని మన మహనీయుడు మన బాబాసాహెబ్ అంబేద్కర్ అంత గొప్ప మహనీయుడు. మరి ఎందుకంటే ఎప్పుడైనా సామెత ఉంటుంది, ఎక్కడికి పోయినా ప్రపంచంలో విమర్శలు ఉంటుంది, ఎప్పుడైనా బలవంతుడు బలహీనుడు నిందిస్తూనే ఉంటుంది. అది చాలా సింపుల్ విషయం. పొడుగోని పొట్టోడు కొట్టుడు, పొట్టోడు పొడుగోడు కొట్టు, పొడుగోని పురుషుడు కొట్టుకొని ఇంకా సామెత ఉన్నదిగా చెప్పినట్టుగా ఇది ఎక్కడైనా నచ్చే తిరుగుతాయి. కానీ మనం ఆయన ఒక మహనీయుడు దూరదృష్టిని ఆలోచించి ఆర్టికల్ 3, ఎందుకంటే శాసనసభ యొక్క సంబంధం లేకపోతే ఆ ప్రజల యొక్క ఒక ఆకాంక్ష నెరవేర్చాలంటే ఆర్టికల్ 3 పొందుపరచు. మరి ఎవరైనా అడిగినా ఈ వేదిక మీద మనం ముందు కూర్చోవడం ఇక్కడ కూర్చోవడం మనమైతే నేనైతే ఆయన కలలేదు. మరి మీరు కలిసి కలదు, కానీ కలుగుతున్నా కూడా నా రాబోయే తరానికి ఇబ్బంది కలగదని మన గురించి ఆలోచించిన మహనీయ యొక్క విగ్రహాన్ని అట్లీస్ట్ 135 సంవత్సరాల తర్వాత తీసుకొచ్చినటువంటి నా యువ కిషోరాలు కాదు మరోసారి గట్టిగా